బైబిల్లోని కొంతమంది భక్తి కలిగిన స్త్రీలు, అలాగే భక్తి లేని స్త్రీల యొక్క గుణగణాలు, వారందరూ దేవుణ్ణి వెంబడించిన విధానం, తద్వారా వారి జీవితాల్లో కలిగిన పర్యవసానాలు ఈ స్కిట్ ద్వారా ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎవరు మీరందరూ? ఎందుకలా నన్ను చూస్తున్నారు? నువ్వు మనిషిలానే మాట్లాడుతున్నావు, కానీ చూడ్డానికి ఉప్పు స్తంభంలా ఉన్నావేంటి? అది ఒక పెద్ద కథ. పర్వాలేదు, చెప్పు. నేను బైబిల్లో చెప్పబడిన లోతు భార్యను. మేము సొదొమ గొమొర్రా పట్టణములలో నివసించేవారము. ఆ పట్టణములలో నివసించే ప్రజలు ఎల్లప్పుడూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేవారు. అందువల్ల దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అయితే దేవుడు నన్ను, నా కుటుంబాన్ని రక్షించాలనే ఉద్దేశంతో తన దేవదూతలను పంపి మమ్మల్ని ఆ ఊరి బయటకు తీసుకొని వచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నారు. తర్వాత ఏం జరిగింది? నాకు అస్సలు ఆ ఊరి విడిచి వెళ్ళడమే ఇష్టం లేదు. అందుకే దేవుడు వద్దన్నా వినకుండా వెనక్కి తిరిగి చూశాను. ఉప్పు స్తంభం అయిపోయాను. ఓ, ఇది చాలా విచారకరం. నీ జీవితం ద్వారా వీరందరికీ ఏం చెప్పాలనుకుంటున్నావు? దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నరకం నుండి, నాశనం నుండి తప్పించాలని ఆశపడుతున్నారు. మీరు కూడా నాలాగే విడిచి వచ్చిన పాప జీవితాన్ని, నీచ కార్యాలను, వ్యసనాలను మరలా చేయుటకు తిరిగి చూస్తున్నారేమో. జాగ్రత్త. ఆయన మాటను నిర్లక్ష్యం చేసిన, తృణీకరించిన నష్టపోయేది మనమే. అవును, నీ జీవితం అనేక మందికి ఒక హెచ్చరిక లాంటిది. అవునుగాని నువ్వేంటి ఆ కుండను అలా పట్టుకునే ఉన్నావు? నేను ఇస్సాకు భార్య అయిన రిబ్కాను. నేను యథాప్రకారం నా కుండను పట్టుకొని నీళ్లు తేవడానికి వెళ్ళాను. ఒకరోజు మధ్యాహ్నం బావి దగ్గర ఒక ప్రయాణికుడు, అతని వంటలు చాలా దాహంతో ఉన్నట్టు కనిపించారు. వెంటనే నేను అతనికి, అతని వంటలకు నీళ్లు చేదిపోశాను. ఆ తర్వాత తెలిసిందేంటంటే అతడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు నిమిత్తం ఒక కన్యను వెతకడానికి వచ్చాడని. ఓ, వినడానికి చాలా ఆసక్తికరంగా ఉందే. నేను కూడా ఎప్పుడూ నా వివాహం కొరకు ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలని, దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తితోనే నా వివాహం జరగాలని ప్రార్థించేదానను. అలానే దేవుడు ఆశ్చర్యరీతిగా ఇస్సాకుతో నా వివాహం జరిగించారు. దేవుడు తనను తను పరిచయం చేసుకుంటూ అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటారు. అందులో ఇస్సాకు నా భర్తే కదా, యాకోబు నా చిన్న కుమారుడే కదా. దేవుడు నాకు ఇంత ఆధిక్యత ఎందుకు ఇచ్చాడంటే నేను నా వివాహంలో దేవుని చిత్తాన్ని చేశాను కాబట్టే. నీ జీవితం ద్వారా ఇక్కడున్న యవనస్తులకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మీరు కూడా మీ వివాహ విషయంలో నిర్లక్ష్యంగా ఉండక ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. మీ వివాహ విషయంలో ఏ మాత్రం తొందరపడకుండా మీ జీవితంలో దేవుని చిత్తంలో ఉన్న భాగస్వామి కొరకు ఎదురు చూడండి. అది ఎంత ఆలస్యమైనా, ఎంత కష్టమైనా దేవుని మీదే ఆధారపడండి. నాలాగే మీరు కూడా ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందవచ్చు. అవును, దేవుని మాట వింటే, దేవుని చిత్తాన్ని చేస్తే ఎంతో ఆశీర్వాదం. కానీ నేను, నా భర్త అటువంటి జీవితాన్ని పోగొట్టుకున్నాం. ఎందుకు? ఇంతకీ నీవెవరు? నా పేరు సప్పీరా. నేను అననీయ భార్యను. అపోస్తుల కార్యములలో మా గురించి ఉంటుంది. మేము మాకున్న పొలాన్ని అమ్మి మొత్తం డబ్బు దేవుని సేవకి ఇవ్వాలని అనుకున్నాం. కానీ వచ్చిన డబ్బు చూడగానే దురాశతో కొంత దాచుకొని కొంత మాత్రమే దేవునికి ఇచ్చాము. అంతేకాకుండా మేము ఇంతకే పొలము అమ్మాము అని దేవుని పరిశుద్ధాత్మతోనూ అక్కడ ఉన్న దైవజనులతోనూ
అబద్ధమాడాము. అందువలన నేను నా భర్త దేవుని శిక్షకు గురి కావాల్సి వచ్చింది. మేము అక్కడికక్కడే మరణించాల్సి వచ్చింది. వింటుంటేనే చాలా భయంగా ఉంది. మీ జీవితం ద్వారా నీవేం చెప్పాలనుకుంటున్నావు? దేవునికి యథార్థత అంటే చాలా ఇష్టం. మోసం చేయటం, అబద్ధమాడటం దేవునికి అస్సలు ఇష్టం లేదు. మనము ఉన్నది ఉన్నట్టుగానే ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. కావున దేవునితోనూ మనుషులందరితోనూ యథార్థంగా నడుచుకోవాలి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అవును, ఇది ఎంతైనా నిజం. ఇంతకీ నీవెవరు? చూడడానికి నాలానే సంతోషంగా కనిపిస్తున్నావే. నా పేరు రూతు. నేను మోయాబీయురాలని. నేను నిజమైన దేవుడు ఎవరో తెలియక విగ్రహారాధన చేసేదానను. అప్పుడు మా అత్త అయిన నయోమి ద్వారా సర్వశక్తుడైన దేవునిని తెలుసుకున్నాను. అప్పటి నుండి నేను నిజమైన దేవునిని ప్రార్థించడం ప్రారంభించాను. ఓ, నీ జీవిత కథ చాలా ఆసక్తికరంగా ఉందే. ఇక్కడ ఉన్న వారందరి కోసం మరలా చెప్పవా? అలాగే, తప్పకుండా. నా భర్త చనిపోయిన తర్వాత నేను నా దేశాన్ని, నా తల్లిదండ్రులను విడిచి నా అత్త అయిన నయోమితో కలిసి ఇజ్రాయేలీయుల దేశం వెళ్ళాను. నా జీవితంలో నాకు ఎలాంటి నిరీక్షణ, ఆధారం లేనప్పటికీ ఆ సర్వశక్తుడైన దేవునిని విడువక సేవిస్తూనే ఉన్నాను. అప్పుడు అక్కడ మా అత్తకు బంధువు అయిన బోయజుతో దేవుడు నా వివాహం జరిగించారు. అతడు మంచివాడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును. నిజంగా అద్భుతం. జీవితంలో ఎలాంటి ఆశ లేని వ్యక్తికి నీవిచ్చే సలహా ఏంటి? మోడుబారిన నా జీవితాన్నే చిగురింపచేసిన ఆ దేవుడు ఇక్కడ ఉన్న నీ ఎండిన జీవితాన్ని కూడా చిగురింపచేయగలడు. నీవు దేవుని నమ్మి ఆయనపైనే ఆధారపడితే ఆయన రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉంటావు. కావున విడువక మానక ఆ దేవునినే సేవిద్దాం. దేవునికి స్తోత్రం. ఆయనను నమ్మిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. అవును, ఇంతకీ నీ పేరు చెప్పలేదు? నా పేరు మగ్దలేనే మరియా. ఓ, యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట కనిపించింది నీకే కదూ. నీవి ఎంత ధన్యురాలివి. అవును, యేసయ్యను నేను కలిగి ఉండడం, ఆయన్ని చూడడం నిజంగా ధన్యమే. యేసయ్య నా జీవితంలోకి రాకముందు నేను చాలా పాపాల్లో, శాపాల్లో జీవించేదాన్ని. అయితే వాటన్నిటి నుండి యేసయ్య నన్ను విడిపించి నన్ను క్షమించారు. అలాగే నాలో ఉన్న 7 దయ్యములను వెళ్ళగొట్టి నా జీవితాన్ని పరిశుద్ధపరిచారు. నన్ను క్షమించిన ఆయన ప్రేమను నేను మర్చిపోలేను. ఆయన లేకుండా నేను జీవించనూ లేను. ఇక మీదట ఆయన కొరకే బ్రతికెదను. చూశారు కదా, దేవుని మాట విన్నవారు ఎలాగూ ఆశీర్వదింపబడ్డారో, దేవుని మాటకు అవిధేయత చూపిన వారు ఎలాగూ నష్టపోయారో. కాబట్టి ఇక్కడ మనమందరము కూడా దేవుని మాటకు ఎల్లప్పుడూ అన్ని విషయములలో విధేయత చూపించాలి.